ప్రతి ముస్లిం కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పదం బిద్దాత్. ఈ పని అంటే శైతాన్కి ఎంతో ఇష్టం. అసలు బిద్దాత్ అంటే ఏమిటి? శైతాన్కి ఈ పనులు అంటే ఎందుకు ఇష్టమో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా బిద్దాత్ అంటే మనకు మన ప్రవక్త గారు కానీ ఖురాన్లో కానీ తెలియజేయని పనులను అల్లాహ్ యొక్క ఇబాదత్ చేస్తున్నాము అని చేసే పనులనే బిద్దాత్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా ఫాతిహాలు ఇవ్వటం. ఇక్కడ ఫాతిహాలలో మనం అల్హం సూరానో లేకపోతే ఖురాన్ ఆయతులను మనం చదువుతాం. కానీ ఈ పనిని మన ప్రవక్త గారు కానీ ఖురాన్లో కానీ తెలియజేయలేదు. ఇక్కడ చాలామంది ఆలోచించే మాటలు ఏమిటంటే, మేము ఖురాన్ ఆయతులను చదువుతున్నాం కాబట్టి మేము ఏం తప్పు చేస్తున్నాంలే అని ఆలోచిస్తారు. అలా అయితే అజా ఇచ్చేటప్పుడు చివరిలో లా ఇలాహా ఇల్లల్లాహు అని చెప్పి ముహమ్మదు రసూలుల్లాహి అని కూడా చెప్పవచ్చు కదా, కానీ చెప్పరు. ఎందుకు? అక్కడ కూడా మన ప్రవక్త గారి పేరే కదా మనం చెప్తూ ఉన్నది, కాబట్టి ఎలాంటి పాపం కూడా ఉండదు అని మనం అక్కడ మన ప్రవక్త గారి పేరును చెప్తామా? లేదు కదా. సేమ్ అలాగే మనకు మన ప్రవక్త గారు ఎంతవరకు అయితే తెలియజేశారో అంతవరకు మాత్రమే మనం చెయ్యాలి. అలాగే వారు ఏ పనులను అయితే ఇబాదత్గా చేశారో ఆ పనులనే మనం ఇబాదత్గా చెయ్యాలి. అలాగే ఏ పనులను అయితే ఖురాన్లో తెలియజేశారో ఆ పనులనే మనం చెయ్యాలి. అలా కాకుండా హదీస్లో లేని ఖురాన్లో లేని పనులను చేయటం ద్వారా మనం పాపానికి గురవుతాం. ఈ పని అంటే శైతాన్కు ఎందుకు ఇష్టం అంటే, ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే తన జీవితం మొత్తం కాలంలో ఒక్కసారైనా ఆ తప్పుకు క్షమాపణ వేడుకుంటాడు. కానీ మనం ఇలా బిద్దత్ పనులను చేసేటప్పుడు మనం అల్లాహ్కు నచ్చిన అల్లాహ్ ఇబాదత్తే కదా చేస్తున్నాం అన్న భ్రమలో ఉంటాం. కాబట్టి మనం ఈ పనుల కోసం అల్లాహుతాలాకు క్షమాపణ అయితే ఎప్పటికీ కూడా వేడుకోలేము. అందుకే శైతాన్కు ఈ పనులంటే చాలా ఇష్టం. కాబట్టి మీతో ఎవరైనా కానీ ఈ పని కూడా ఇస్లాంలో భాగమే అని చెప్తే ఆ విషయం ఏ హదీస్లో ఉందో లేదా ఏ ఖురాన్ ఆయతులో ఉందో అడిగి ఖచ్చితంగా పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడం ఒక ముస్లింగా మీ యొక్క ముఖ్యమైన బాధ్యత.